నమస్తే, వెల్కమ్ టు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. నేను ప్రణయ్. నేను మీ వెన్నెల. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హోరు మొదలైంది. అయితే హోరాహోరీగా ప్రచార సభలు, అలాగే సమావేశాలు అన్ని జరుగుతున్నాయి. అయితే అన్ని పార్టీలు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో హడావిడిగా గడుపుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం 7 నియోజకవర్గాల గురించి, పార్లమెంట్ నియోజకవర్గాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ రోజు ఏంటి ఆ 7 నియోజకవర్గాలు ఏంటో ప్రణయ్ అడిగి తెలుసుకుందాం. మొన్నటి వరకు మనం వివిధ ప్రాంతాలకు వెళ్ళాము. ఇప్పుడు పాలమూరు జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. 2023 ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఈ మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ బలోపేతంగా కనిపించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక బీజేపీకి సంబంధించి కొందరు మాత్రమే అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి మనం మొదటగా చూసేటువంటి నియోజకవర్గం ఒకసారి చూసినట్లయితే షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. దీనికి సంబంధించి మనం చూసుకుంటే దీని కింద దాదాపుగా కూడా 6 మండలాలు దీని కింద మనకు మండలాలుగా ఉన్నాయి. అండ్ ఇక దీనికి సంబంధించి 2018లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 1,89,299 మంది ఓటర్స్ ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ 2018లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. దాదాపుగా కూడా మెజార్టీ చూసుకుంటే 20,425 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేశారో వారి వివరాలు చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి అంజయ్ యాదవ్ 72,315 ఓట్లు, 43.43% పోలింగ్ నమోదైంది. అలాగే చూస్తున్నట్టయితే కాంగ్రెస్ నుంచి ప్రతాప్ రెడ్డి 51,890 ఓట్లు, 31.16% పోలింగ్ నమోదైంది. ఇక బీఎస్పీ నుంచి శంకర్ 27,814 ఓట్లు, 16.70% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి శ్రీవర్ధన్ రెడ్డి 5,162 ఓట్లు, 3.10% పోలింగ్ నమోదైంది. అయితే 2023లో షాద్ నగర్ లో ఓటర్ల సంఖ్యలో ఉంది ప్రణయ్. ఒకసారి 2023కు సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెన్నెల ప్రధానంగా 2023 షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నప్పటికీ 2,06,250 మంది ఓటర్లు పూర్తి స్థాయిలో కనిపిస్తే దీంట్లో ప్రధానంగా పురుష ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,04,733 మంది ఉన్నారు. అండ్ మహిళా ఓటర్లకు సంబంధించి 1,15,101 ఓట్లు మహిళలకు కనిపిస్తా ఉన్నాయి. ఇతరులకు సంబంధించి 16 ఓట్లు కనబడతా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్టయితే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో వారి వివరాలు చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి అంజయ్ యాదవ్, ఇక కాంగ్రెస్ నుంచి శంకరయ్య, ఇక బీజేపీ నుంచి అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంతో ఆ స్థానం ఇంకా ఖాళీగానే ఉంది. అలాగే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? అయితే గతంలో గెలిచిన పార్టీలే, బీఆర్ఎస్ పార్టీలే మళ్ళీ షాద్ నగర్ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అసలు విజయ అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఓటర్లు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో షాద్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు. అండ్ ఇక్కడ కూడా 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే శ్రీవర్ధన్ రెడ్డితో పాటుగా అందే బాబయ్య కూడా బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు మరొక అభ్యర్థి కూడా కనిపిస్తా ఉన్నారు. అయితే ఈ 3 అభ్యర్థులు బీజేపీ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా టోటల్ గా ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏ పార్టీని ఎగ్గేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి? అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉండగా దాంట్లో పాలమూరు సెగ్మెంట్ లో 7 నియోజకవర్గాలు ప్రధానంగా ఈ పార్లమెంట్ సెషన్ లో ఉన్నాయి. దానితో ఈసారి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయని చెప్పొచ్చు. మొదటగా సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి ఈసారి ఏదైతే వీర్లపల్లి శంకర్ కు టికెట్ కేటాయించారు. అక్కడ బీసీ సామాజిక వర్గం ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ కూడా శ్రీవర్ధన్ రెడ్డి, అంజయ్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి పేర్లను ఏదైతే పరిశీలిస్తుంది. త్వరలోనే అంజబాబయ్యకు ఇక్కడ టికెట్ దక్కొచ్చన్న అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందే బాబయ్యకు బీసీ సామాజిక వర్గ నేతగా అంజయ్ యాదవ్ కు అందే బాబయ్యకు అక్కడ మంచి గుర్తింపు ఉండడంతో ప్రజల్లో కూడా కొంత పాజిటివ్నెస్ అందే బాబయ్య వైపు ఉండడంతో బీజేపీ అధిష్టానం అందే బాబయ్య వైపు టికెట్ కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈసారి 2018 ఎన్నికలకు భిన్నంగా షాద్నగర్ నియోజకవర్గంలో ఈసారి పోటీ ఉందని రసవత్తరంగా కొనసాగుతుంది. ఏదైతే వీర్లపల్లి శంకర్ మరియు అంజయ్ యాదవ్ మధ్యలో పోటాపోటీగా ఈసారి ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది. అట్లే ఎన్నికల ఫలితాలు కూడా పెద్ద తేడా లేకుండా నెక్ అండ్ నెక్ కాంగ్రెస్ వైపు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాల్లో చేసిన వైఫల్యాలను ప్రజలు విశ్వసించడంలో కొంత ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి అయితే బీఆర్ఎస్ కు ఎదురవుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా కొన్ని గ్రామాలకు రానియటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ వైపు ఏదైతే ప్రజలు ఈసారి మొగ్గు చూపుతున్నారనే చెప్పొచ్చు. ప్రధానంగా షాద్నగర్ నియోజకవర్గంలో వీళ్లపల్లి శంకర్ కు చరిష్మా కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 6 గ్యారంటీల ద్వారా ప్రజల్లోకి చొచ్చుకపోయిందో ప్రజలు కూడా సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పలుకుతున్నారనే చెప్పొచ్చు. గడప గడపకు 6 గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి నుంచి కూడా పటిష్ట దిశలో కాంగ్రెస్ ప్రచారం మొదలైందని మనం చెప్పొచ్చు. అయితే ఈసారి షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వైపు జనాలు ఎక్కువ, ఓటర్లు ఎక్కువ చూస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ కూడా ఏదైతే 9.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఒకవైపు చెప్తూ మేము చేసేదే చెప్తాం, చేయండి చెప్పమంటూ కూడా ప్రజల్లో విశ్వాసం చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కాంగ్రెస్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారని మనం చెప్పొచ్చు. ప్రణయ్, అలాగే చూసుకున్నట్టే ప్రదీప్, ఇక్కడ ప్రధానంగా చూస్తున్నట్టయితే బీజేపీ మాత్రం బీసీలకి పెద్దపీట వేస్తా అంటూ చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ అందే బాబాయ్కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే బీజేపీ ఏదైతే చెప్తుందో మేము బీసీలకే పెద్దపీట వేస్తాం అని చెప్పిన నేపథ్యంలో మరి అందే బాబాయ్కి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా ప్రదీప్? నియోజకవర్గంలో గతంలో శ్రీవర్ధన్ రెడ్డి 3 సార్లు పోటీ చేయగా ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే 2018లో డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ పట్టుబట్టినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే షాద్నగర్ నియోజకవర్గంలో అద్దె బాబాయ్కు టికెట్ కావాలంటూ కూడా బీజేపీ అధిష్టానానికి చెప్పిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కూడా కిషన్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అంజబాబాయ్కు దాదాపుగా టికెట్ ఖరారైనట్టు కూడా మనకు బీజేపీ శ్రేణుల నుంచి అయితే వస్తున్న సమాచారం అయితే ఉంది. అయితే అందబాబాయ్కు ఏదైతే బీజేపీ ఏదైతే అధిష్టానం కూడా ఏదైతే 2 పార్టీలు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ లు బీజేపీలకు అన్యాయం చేశాయంటూ వైపు చెప్తూ బీజేపీ ఈసారి మేము బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ బీసీలకే టికెట్ కేటాయిస్తున్న నేపథ్యంలోనే ఈ అందబాబాయ్ కూడా షాద్నగర్ నియోజకవర్గంలో టికెట్ కేటాయించారనే మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కొడంగల్లో 2018లో ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచిందో ప్రణయ్ చెప్తారు. ప్రణయ్ చెప్పండి. ఒకసారి మనము కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫుల్ డీటెయిల్ గా ఈ నియోజకవర్గం కింద 8 మండలాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం దాంతో పాటుగా 2009, 2014లో టీడీపీ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గెలుపొందడం జరిగింది. ఆ తదనంతరం కూడా 2018లో బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఇక 2018కి సంబంధించి మొత్తం ఓటర్ల జాబితాను మనం ఒకసారి చూసుకున్నట్లయితే 1,38,300 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో మెజారిటీ ఆఫ్ ద పార్టీ చూసుకున్నప్పటికీ విజయం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మెజారిటీ ఓట్లు చూసుకున్నప్పటికీ 9,319 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి 80,756 ఓట్లు, 48.78% పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి 71,435 ఓట్లు, 43.15% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి నాగురావు నమాజీ 2,624 ఓట్లు, 2.6% పోలింగ్ నమోదైంది. ఇక ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి 2023కు సంబంధించి మనం ఫుల్ డీటెయిల్ చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 2,15,791 ఓటర్లు మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,07,627 మంది పురుష ఓటర్స్ ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,08,157 మంది ఉన్నారు. అండ్ ఇతరులకు సంబంధించి 7 ఓట్లు కనిపిస్తా ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇంకా బీఆర్ఎస్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, ఇంకా బీజేపీ నుంచి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గతంలో ఎవరికైతే టికెట్లు ఇచ్చారో ఈసారి కూడా మళ్ళీ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆ అభ్యర్థులకి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రదీప్ చెప్పండి, అసలు ఇక్కడ ఈసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? అంటే గతంతో పోలిస్తే గతంలో కొడంగల్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు అభివృద్ధి చేసింది, అక్కడ తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలాగే ఈసారి రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా ప్రదీప్? అయితే కొడంగల్ నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా అక్కడ ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే రేవంత్
ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్లు గెలుపు గుర్రాలకు కేటాయించిన నేపథ్యంలో ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకతను ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్గాలు సొమ్ము చేసుకొని ఉన్నాయి. అయితే గతంలో రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే మనం చెప్పొచ్చు. ఏదైతే అభివృద్ధికి ఎక్కడికక్కడ ఎల్లయ్య గొంగడి ఎక్కడ వేసినా అక్కడ చందంగా మారింది. అయితే చేసిన అభివృద్ధి తప్ప అక్కడ బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా అభివృద్ధి చేసినట్టయితే ప్రజల నుంచి మనకి ఇప్పటికైతే పాజిటివ్నెస్ రావడం లేదు. రేవంత్ రెడ్డి ఉన్న కాలంలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి లేదంటూ మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి ప్రజలకు ఏదైతే ఓటర్లకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు అందుబాటులో ఉన్నారన్న అపవాదం అయితే అక్కడ నెలకొంది వెన్నెల. అయితే మరోవైపు దీన్ని సొమ్ము చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈసారి పూర్తి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అక్కడ పాజిటివ్నెస్ రావడంతో రేవంత్ రెడ్డి ప్రధానంగా పోటీ ఉండడంతో అక్కడ గెలుపు నల్లేరు మీద నడకల సాగుతుందనే చెప్పొచ్చు మనం వెన్నెల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ అనేటువంటి ఇంప్లిమెంటేషన్ తో పోతా ఉంది. అండ్ మరోవైపు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్స్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఎదుర్కొన్నారు. అండ్ దాంతో పాటుగా రేవంత్ రెడ్డిని కాంట్రవర్సీ చేసి మాట్లాడుతున్నారు. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా వాటిని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దీని ఇంపాక్ట్ రేవంత్ మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? కొడంగల్లో గతంలో 2009, 2014లో గెలిచినటువంటి అభ్యర్థి కూడా రేవంత్ రెడ్డి. బట్ అప్పుడు చేయని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత ఏం చేస్తాడు అన్నటువంటి పాయింట్ ని ఇప్పటికే నరేందర్ రెడ్డి బయటకు తీసుకెళ్తా ఉన్నాడు, ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాడు. సో ఈ ఇంపాక్ట్ ఏమైనా చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయా? గెలుపు దిశగా ఉందా లేదా ఓటమి దిశగా అనిపిస్తున్నాయా? ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండడు అన్న ఆరోపణలు అయితే అక్కడ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో భాగంగానే అక్కడ వస్తున్నాయంటూ ప్రత్యేకంగా కొడంగల్ నియోజకవర్గానికి పట్నం నరేందర్ రెడ్డి ఏం చేయలేదంటూ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత అయితే వస్తున్నది. ఏదైతే 2014లో రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ అభివృద్ధి శూన్యం అంటూ కూడా చెప్తున్నారు. ప్రజల్లో ముందు పట్నం నరేందర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండదన్న ప్రధాన అంశం మీదే అక్కడ గురునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్గాలు అక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను ఈసారి ప్రజల్లో చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా గడప గడపకు ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో పథకాలు అమలు కావడం లేదంటూ కర్ణాటక రాష్ట్రానికి ఏదైతే అత్యంత సమీపంలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నా కానీ కాంగ్రెస్ వర్గాలు రేవంత్ రెడ్డి వర్గం అయితే ఎప్పటికప్పుడు తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీన్ని ప్రజలు విశ్వసించడంలో కూడా కొంత బీఆర్ఎస్ ను ఏదైతే వ్యతిరేకిస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో నారాయణపేట నుంచి 2018లో ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేశారు, అలాగే ఓట్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? వెంటనే ఒకసారి నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గం కింద కూడా 4 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గము 2009లో ఏర్పడినటువంటి నియోజకవర్గము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా 2018కి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను మనం పూర్తి స్థాయిలో చూసుకున్నప్పటికీ 1,95,740 మంది ఓటర్స్ ఇక్కడ ప్రధానంగా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద గెలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అండ్ దాంతోపాటుగా మెజారిటీ చూసుకుంటే 15,187 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ గెలుపొందడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి రాజేందర్ రెడ్డి 68,767 ఓట్లు, 42.51% పోలింగ్ నమోదైంది. ఇక బిఎల్పీ నుంచి శివకుమార్ రెడ్డి 53,580 ఓట్లు, ఇక 33.12% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి రతంగ పాండు రెడ్డి 20,111 ఓట్లు, 12.43% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి కృష్ణ సరఫ్ బంగారు బాలప్ప 6,344 ఓట్లు, 3.92% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్యలో ఉంది ప్రణయ్. ఒకసారి నారాయణపేట 2023కు సంబంధించిన ఓటర్ల జాబితా మనం చూసుకుంటే ఇక్కడ టోటల్ ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే 2,13,330 మంది ఓటర్స్ మనకు ప్రధానంగా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే
1,06,191 ఓట్లు పురుషులకు సంబంధించి ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,07,139 మంది మహిళా ఓటర్స్ ఉన్నాయి. ఇతరులకు సంబంధించి శూన్యంగానే కనిపిస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి రాజేందర్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి చిట్టన్ రెడ్డి, బీజేపీ నుంచి అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారో ఆశావాహుల సంఖ్య ఎలా ఉందో తెలుసుకునే ముందు మనం ఒకసారి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్ లో దాని చెప్పండి. మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ప్రధానంగా చూస్తున్నట్టయితే నారాయణపేటలో ప్రజెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే, ఇటు బీఆర్ఎస్ నుంచి చూస్తున్నట్టయితే గతంలో ఎవరికైతే అభ్యర్థికి అవకాశం ఇచ్చారో మళ్ళీ వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి మారినా ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కి కొంచెం ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఇంకా మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా మీరు అన్నట్టు 6 గ్యారంటీసే గానీ లేకపోతే గానీ ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా ప్రజాకర్షక మేనిఫెస్టో ఉండబోతుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ ని మించి ఉంటుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ గెలుపొందే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్ వెల్లా, ఇప్పుడు ఈ నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 సార్లు కూడా అంటే 2014 అండ్ 2018 ఈ 2 సార్లు కూడా రాజేందర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. అంటే ఈ 2 సార్ల దఫాలుగా చేసినటువంటి అభివృద్ధిని అండ్ దాంతోపాటుగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఎన్నో పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కూడా ప్రజా ఆశీర్వాద సభ అంటూ కూడా పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. రోజుకు 3 నియోజకవర్గాలలో సభలు పెడతా ఉన్నాం. దీని ఇంపాక్ట్ అంతా ఏంటి అంటే ప్రజలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఏమేమి అభివృద్ధి చేశాము, ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనేటువంటి స్ట్రాటజీని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ స్థానికేతగా రాజేందర్ రెడ్డికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం నిన్న ఈ రోజు చూస్తే టోటల్ పార్లమెంట్కి సంబంధించి మనం చూసుకుంటే పాలమూరు నియోజకవర్గాల్లోనే రాహుల్ గాంధీ పర్యటనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ మనం మొదట స్టార్టింగ్లోనే అనుకున్నాం కాంగ్రెస్ అక్కడ గెలవడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం, పాలమూరు జిల్లాలో అధికారం రావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది అన్నటువంటి యాంగిల్లో మనం ఫస్టే అనుకున్నాము ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎక్కువ శాతం వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీని ఇంపాక్ట్ అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి అండ్ బీఆర్ఎస్ కి మధ్యలోనే పోటీ ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి. అండ్ రాజేందర్ రెడ్డి లేకపోతే చిట్యారెడ్డి ఈ ఇద్దరి మధ్యలో ఏ అభ్యర్థి గెలుస్తాడు అన్నటువంటి యాంగిల్లోనే మాత్రమే పోటీ పడుతుంది. మరోవర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థుల విషయాలలో కూడా పూర్తి స్థాయిలో ఆలోచించే నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి పూర్తి స్థాయి అభ్యర్థులలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అభ్యర్థితో సహా అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ క్యాండిడేట్ అయితే గెలుస్తాడో గెలిచేటువంటి సంకేతాలు ఎవరికైతే ఉన్నాయో ఆ అభ్యర్థిని మాత్రమే ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఓటర్లకు సంబంధించి మనం కూడా చూసుకుంటే గత ఓటర్ల కన్నా దాదాపుగా కూడా 15,000 నుంచి 20,000 మంది ఓటర్స్ కూడా ఈసారి పెరగడం జరిగింది. దాంతో పాటుగా ఇక్కడ పోలింగ్ శాతం మాత్రం కొంత తగ్గిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేవలము వివిధ పార్టీలకు సంబంధించినటువంటి సెగ్మెంట్స్ లో మనం చూసుకున్నప్పటికీ కూడా మొత్తం ఒక 80% మాత్రమే పోలింగ్ జరుగుతూ ఉంది. అంటే ఈ 80% పోలింగ్ కి మరొక 20,000 ఓట్లు పడుతున్నాయి. అంటే మరొక 85% ఆఫ్ పోలింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ నియోజకవర్గానికి మనం పర్టికులర్ గా మాట్లాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా కూడా రాజేందర్ రెడ్డి అండ్ దాంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థుల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీకి సంబంధించి నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి ఎవరికి టికెట్ ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో కూడా బీజేపీ పార్టీ చూస్తా ఉంది. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు సంచలన మార్పులు జరుగుతూ ఉన్నాయి, అభ్యర్థుల మార్పులు జరుగుతూ ఉన్నాయి. అభ్యర్థుల మార్పులతో పాటుగా ఇప్పట్లో మనం చూసుకుంటే గడిచిన 15 రోజుల నుంచి చూసుకున్నప్పటికీ చాలా మంది పార్టీని వీడుతున్న నాయకులు కూడా కనబడతా ఉన్నారు. సో ఈ పార్టీని వీడే నాయకులు ఉన్న నేపథ్యంలోనే ఏ నాయకుడు ఎటు పార్టీ వాడతాడు, ఎక్కడికి వెళ్తాడు అన్నటువంటి ఆలోచన తెలియకపోవడంతో చాలా మంది కొంత కన్ఫ్యూజ్ మూడ్ లో ఉంది. అండ్ మోరోవర్ ఇప్పటికీ కూడా పాలమూరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను బీజేపీ ప్రకటించినా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించకపోవడము ఇది కూడా కొంత పాయింట్ ఆఫ్ వ్యూ. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ బీజేపీ సీట్లు కేవలం 4 నుంచి 5 మాత్రమే వస్తాయి అన్నటువంటి సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. బట్ కాంగ్రెస్ కి సంబంధించి 60-65 సీట్లని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. బట్ కొన్ని సర్వే రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. బట్ అల్టిమేట్ గా ఏంటి అంటే కేసీఆర్ సభ అనేది చాలా వరకు మార్పులు చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా పాలమూరునే కాంగ్రెస్ పార్టీ పర్టికులర్ గా ఫోకస్ చేస్తా ఉంది. పాలమూరుతో పాటుగా వివిధ ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించడం కోసం మేజర్ గా కూడా ఇటు రాహుల్ గాంధీతో టూర్ కావచ్చు, మొన్న డీకే శివకుమార్ కి సంబంధించినటువంటి టూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే జరుగుతా ఉంది. అంటే ఇవన్నీ కూడా పాలమూరు నియోజకవర్గం నుంచి ఎందుకు అంటే ప్రధానంగా
పాటుగా కొడంగల్ నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి నారాయణపేట నియోజకవర్గం. సో రేవంత్ రెడ్డి సొంత జిల్లా గనక ఆ జిల్లాకి సంబంధించి ఆయన పోటీ చేసిన జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అల్టిమేట్ గా గెలిపించాలి కనుక పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిపించడం కోసం కూడా ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆ 6 గ్యారంటీస్ తో పాటుగా మేనిఫెస్టోని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాం. ఏదైతే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి థర్డ్ లిస్ట్ ఈ 19 మందికి సంబంధించినటువంటి థర్డ్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబోతా ఉంది. ఇప్పటికీ 6 గ్యారంటీస్ తో పాటుగా వివిధ గ్యారంటీస్లలో కూడా క్షుణ్ణంగా మనం చూస్తే ఒక్కొక్క స్కీమ్ కింద ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఉన్నాయి అన్నటువంటి యాంగిల్లో చూసుకున్నప్పటికీ అవే ఒక 20 ఆప్షన్స్ వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టేటువంటి ఇంపాక్ట్ కూడా ప్రజలకు తీసుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం కనిపిస్తా ఉన్నాయి. సో కంప్లీట్ గా కూడా ఇద్దరి మధ్యలో మాత్రం పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ ఉండేటువంటి ఛాన్సెస్ నారాయణపేటలో కనిపిస్తా ఉన్నాయి. అలాగే ప్రణయ్, నెక్స్ట్ మహబూబ్ నగర్ లో 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే అక్కడ ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? రైట్, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఇప్పుడు నూతన జిల్లాగా అండ్ దాంతో పాటుగా జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్న నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం కింద దాదాపుగా కూడా కొన్ని డివిజన్స్ తో పాటుగా మండలాలు కూడా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే ఇది 1952లో ఏర్పడ్డ నియోజకవర్గము. దీంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 2,12,833 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మెజారిటీ కూడా చూసుకున్నప్పటికీ 57,775 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ నుంచి 2018 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ 86,474 ఓట్లు, 54.16% పోలింగ్ నమోదైంది. ఇక టీడీపీ నుంచి చంద్రశేఖర్ 28,699 ఓట్లు, 17.97% పోలింగ్ నమోదైంది. ఇక బీఎస్పీ నుంచి ఇబ్రహీం సయ్యద్ 21,664 ఓట్లు, 13.57% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి సురేందర్ రెడ్డి 11,633 ఓట్లు, ఇక 7.29% పోలింగ్ నమోదైంది. అలాగే 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల సంఖ్య మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి 2023కు సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్యను చూసినప్పటికీ 2023లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,29,760 మంది ఓటర్స్ ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,15,028 మంది పురుష ఓటర్లు ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,14,724 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. ఇతరులకు సంబంధించి 8 ఓట్లు కనిపిస్తా ఉన్నాయి. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, అలాగే బీజేపీ నుంచి మిథున్ కుమార్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 3 పార్టీల అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటారా మహబూబ్ నగర్ జిల్లా? ఖచ్చితంగా వెనలా. ఎందుకు అని అంటే ఈ మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీకి మొన్నటి వరకు ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేతో పాటుగా బలమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది టికెట్ ఆశించారు. సో టికెట్ దక్కలేదు. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే ఇప్పుడు టికెట్ కేటాయించినటువంటి వాళ్ళలో కూడా చూసుకునేప్పటికీ శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహిత వ్యక్తి. ఆయనకు టికెట్ కేటాయించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మిథున్ కుమార్ కి సంబంధించి బీజేపీ నుంచి కూడా టికెట్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మొన్న రీసెంట్ గా సెకండ్ లిస్ట్ అని చెప్పేసి బీజేపీ రిలీజ్ చేసినటువంటి పేరు. సో ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటే గతంలో ఇక్కడ టీడీపీ పార్టీ సెకండ్ క్యాడర్ లో ఉంది 2018లో. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో టీడీపీ పార్టీ 2వ స్థానంలో ఉన్న టీడీపీ ఇప్పుడు ఆ 2వ స్థానానికి కాంగ్రెస్ చేరుకుంది. తర్వాత అయితే తలసాని శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఢీ కొట్టాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నేతనే దించాలి అన్నటువంటి ఆలోచనతోనే శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ గురించి ఒక చిన్న మాట మనం మాట్లాడుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 దఫాలుగా కూడా శ్రీనివాస్ గౌడే మంత్రిగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. మొదట ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆ తర్వాత మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన తర్వాత మహబూబ్నగర్ ని డివైడ్ చేసిన తర్వాత అందులో కొన్ని జిల్లాలుగా విభజించబడ్డాయి. ఆ జిల్లాలుగా విభజించబడ్డ తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అప్పట్లో పాలమూరు జిల్లాను మహబూబ్నగర్ జిల్లా చేయడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి మరి ఏం అభివృద్ధి జరిగింది? ఈయన మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశాడు అన్నటువంటి పాయింట్ లో ఒకటి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. స్థానికంగా ఏ హాస్పిటల్స్ తీసుకొచ్చాడు, దాంతోపాటు కళాశాలలు ఏం తీసుకొచ్చాడు, రోడ్లు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఎందుకంటే అదంతా కూడా సిటీ క్యాటర్కి వచ్చింది. అంటే ఒక జిల్లా కేంద్రానికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్నటువంటి యాంగిల్లో కూడా చాలా మంది ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆలోచించి అడుగులేసేటువంటి ఆలోచనలు చాలా మంది ఉన్నారు. అండ్ దాంతో పాటుగా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మాట్లాడుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అంతా కూడా ఉమ్మడి జిల్లా పైన పెడుతున్న నేపథ్యంలోనే ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సిచ్యువేషన్స్ కూడా ప్రదీప్ అందుబాటులో ఉండడం ఒకసారి ప్రదీప్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రదీప్, ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకి సంబంధించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే అక్కడ శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉండబోతా ఉంది? గతంలోనే శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించి కొంత అసంతృప్తి సెగలు అయితే ఎగసిపడ్డాయి. ఒక మంత్రిగా ఉండి జిల్లాను ఏమాత్రం అభివృద్ధి చేయలేదు అన్నటువంటి టాక్ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది సిచ్యువేషన్స్? పాలమూరు ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీదారుని అయితే నిలిపిందని మనం చెప్పొచ్చు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పై ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఈసారి సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. దాని నేపథ్యంలోనే ఆచితూచి అడుగులు వేసిందనే చెప్పొచ్చు. అయితే బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో టికెట్ కేటాయించడంతో అక్కడ పోటీ రసవతరంగా సాగనుందని మనం చెప్పొచ్చు. ఇదైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన 2 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి లక్ష్యంగానే పనిచేశారన్న పాజిటివ్నెస్ అయితే ఉమ్మడి పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతా ఉంది. అదే పాజిటివ్నెస్ ఈసారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి లాభం చేకూరే దిశగా ఉందనే చెప్పొచ్చు. అయితే పోటీ ఇక్కడ నెక్ అండ్ నెక్, అంటే నేనంటే నేనన్నట్టు సాగనున్న నేపథ్యంలో ఎవరి గెలుపు ఓటములు తక్కువ మెజార్టీతో ఉండొచ్చనే మనకైతే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి. మరోవైపు గత 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ పాలమూరు పట్టణాన్ని తర్వాత పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఈసారి తన గెలుపుకు పనిచేస్తాయంటూ మంత్రి విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి అహంకారపూర్వ వైఖరి తర్వాత మంత్రి ఏకఛత్రాధిపత్యం నచ్చని ఏదైతే మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తాం. ఇక్కడ పోటీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత టికెట్ తర్వాత నెక్ అండ్ నెక్, అంటే నేనంటే నేనంటుగా సాగనున్న నేపథ్యంలో ప్రజలైతే ఎవరికి మెజార్టీ ఇస్తారన్న సందిగ్ధత అయితే ఇక్కడ నెలకొన్నదని చెప్పొచ్చు ప్రణయ్. అయితే ఎవరికి మెజార్టీ వచ్చినా తక్కువ మెజార్టీతో బయటపడతారన్న అదైతే రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఇటు కాంగ్రెస్ నుంచి మనం చూసుకోవచ్చు, ప్రధానంగా శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుంచి ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి కేవలం శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో అభ్యర్థికి అక్కడ శ్రీనివాస్ రెడ్డికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా మిగతా నాయకులు, లేకపోతే గనక వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉందంటారు? అంటే కాంగ్రెస్ కి అక్కడ గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ప్రధానంగా శ్రీనివాస్ రెడ్డికి అక్కడ గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటారు? అయితే పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఇప్పటికే ఏదైతే మంత్రి భూ కబ్జాలు తర్వాత మరిన్ని ఆరోపణ మధ్యలో కోర్టుకు వేసిన నేపథ్యం ఉంది. అయితే మంత్రిపై కొంత వ్యతిరేకత అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైతే శ్రీనివాస్ గౌడ్ తన అనూహ్యతో ఏదైతే భూ కబ్జాలకు పాల్పడుతున్నానంటూ కాంగ్రెస్ పార్టీకే చెందిన రాఘవేందర్ గౌడ్ కేసులు వేసిన నేపథ్యంలో మొన్నటి వరకు కోర్టు కేసుల నేపథ్యంలో సందిగ్ధత కొంత నెలకొన్న నేపథ్యంలో ప్రజలు కూడా శ్రీనివాస్ గౌడ్ పై కొంత రెడ్డికి ఈ మొత్తం వ్యవహారం కొంత లాభం చేకూరే దిశగా కొనసాగుతున్నప్పటికీ ఇక్కడ పోటీ మాత్రంగా నెక్ అండ్ నెక్ కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ద్వారా ప్రజల్లోకి వెళుతున్న ప్రజలైతే స్వాగతిస్తున్నా కానీ ఏదైతే మంత్రి ఏదైతే శ్రీనివాస్ గౌడ్ తన బలగం జడ్చర్ల నుంచి ఎన్నికల ఫలితాలు 2018లో ఎలా ఉన్నాయి, అక్కడ ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముందుగా ఈ జడ్చర్ల నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలు ఈ నియోజకవర్గం కింద కనిపిస్తా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ఇక్కడ 2014, 2018లో కూడా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఇంకా ఫలితాలకు సంబంధించి ఓటర్లకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 2018లో ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,88,154 మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా మెజారిటీ చూసుకున్నప్పటికీ 45,082 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది.
అలాగే మనం చూసుకున్నట్లయితే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి 94,598 ఓట్లు 58.95% పోలింగ్ నమోదైంది. అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి మల్లు రవి 49,516 ఓట్లు 30.85% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే చిన్నాల మధుసూదన్ 1,117 ఓట్లు 2.24% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక 2023లో అభ్యర్థుల వివరాలు ఎలా ఉన్నాయి, అలాగే ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? ఒకసారి 2023కు సంబంధించిన ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 2,02,404 ఓటర్స్ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా పురుష ఓటర్లకు సంబంధించి 1,02,076 మంది ఉన్నారు. మహిళా ఓటర్లకు సంబంధించి 1,03,26 మంది ఉన్నారు. అండ్ ఇతరులకు సంబంధించి మాట్లాడుకుంటే ఇద్దరు ఓటర్స్ ఇతరులు కనబడతా ఉన్నారు. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే 2023లో జడ్చల నుంచి ఏ పార్టీల నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడుతున్నారో వారి వివరాలు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి చూస్తున్నట్లయితే లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి అనిరుద్ రెడ్డి, ఇక బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ అభ్యర్థి ఎవరు ఉండనున్నారు ఏంటి, అలాగే ప్రధానంగా జడ్చర్లలో ఎంత మేరకు అక్కడ పోటీ నెలకొంది, అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మనకి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి, ఇప్పుడు జడ్చర్లలో పరిస్థితి ఎలా ఉంది, అయితే ఇటు బీజేపీ అభ్యర్థుల్లో ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు, బీజేపీ ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది, అలాగే ప్రధానంగా అక్కడ ఓటర్ల నాడు ఎలా ఉంది, ఈసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఉంటుందా లేదా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు ఉంటుందా, అప్డేట్స్ ఏంటి ప్రదీప్? అయితే ప్రణయ్ మనం చూసుకోవచ్చు, గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కాంగ్రెస్ కి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే కాంగ్రెస్ కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇటు గతంలో బీఆర్ఎస్ గెలుపొందిన నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారు జడ్చర్లలో. అక్కడ పరిస్థితులు ఏంటి? మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు. అక్కడ ఆశావాహులు ఎలా ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు? జడ్చర్ల నియోజకవర్గం గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక అభ్యర్థిని ప్రకటించారు, అనిరుద్ రెడ్డి అనేటువంటి అభ్యర్థిని ఇప్పుడు మనం ప్రకటించినటువంటి అభ్యర్థి. అయితే లక్ష్మారెడ్డి గతంలో నుంచి కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించి అనేక వివాదాలు ఏర్పడ్డాయి. అనిరుద్ రెడ్డి గత 6 నెలల నుంచి కూడా ప్రజాక్షేత్రంలో పాదయాత్రలు చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి మండలాలలో పూర్తి స్థాయిలో కూడా ఆయన పాదయాత్ర చేస్తూ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా 2018లో ఏ అయితే అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మల్లు రవికి టికెట్ ఇవ్వడం జరిగింది, కానీ ఈసారి మల్లు రవికి టికెట్ ఇవ్వకుండా అనిరుద్ రెడ్డికి మాత్రమే టికెట్ కేటాయించడం జరిగింది. ఎందుకు అనంటే లక్ష్మారెడ్డిని ఎదుర్కోవాలంటే అనిరుద్ రెడ్డి దగ్గర ప్రజాబలంతో పాటుగా ధనబలం, అంగబలం అన్ని బలాలు ఉన్నాయి. ఒక అధికార పార్టీని ఢీకొట్టాలి అని అంటే అనిరుద్ రెడ్డి లాంటి నాయకుడే ఉండాలి అన్నటువంటి నేపథ్యంలోనే అధిష్టానం ఆలోచించి ఏఐసిసి మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ జడ్చర్ల సీటుకు సంబంధించి పెద్ద చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం కూడా అనిరుద్ రెడ్డికి టికెట్ అయితే కేటాయించడం జరిగింది. ఈసారి లక్ష్మారెడ్డితో పాటుగా అనిరుద్ రెడ్డి ఈ ఇద్దరి మధ్యలో కూడా తగ్గా 4 ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే ప్రణయ్ మనతో పాటు ప్రదీప్ ఉన్నారు, ప్రదీప్ తో మాట్లాడతాం. ప్రదీప్ చెప్పండి, అయితే ఇక్కడ ఇప్పుడు ప్రణయ్ అన్నట్టు అక్కడ తగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా అక్కడ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందంటారా? అక్కడ ఓటర్ల నాడి ఎలా ఉంది ప్రదీప్? అయితే గత 3 పర్యాయాలు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ లక్ష్మారెడ్డి ఉద్యమ నేతగా కొంత పాజిటివ్నెస్ చర్చల్లో కొనసాగుతా ఉంది. అయితే సహృదయుడు అజాతశత్రువుగా పేరున్న లక్ష్మారెడ్డి 2018 ఎన్నికల గెలిచిన తర్వాత కొంత అతని వైఖరి మారిందని కూడా మనం ఒకవైపు చెప్పొచ్చు. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా జడ్చర్లలో పురపాలక ఎన్నికలు జరగకపోవడంతో 2019లో పురపాలక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అక్కడ కౌన్సిలర్లుగా తర్వాత చైర్మన్లు ఎన్నుకోవడం జరిగింది. అయితే కౌన్సిలర్లుగా జడ్చర్ల పట్టణంలో భూ కబ్జాలకు పాల్పడుతూ తర్వాత ఎక్కడికక్కడ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్లను కూడా కబ్జా చేసిన నేపథ్యంలో లక్ష్మారెడ్డి కొంత కిలుక వహించారు. అయితే వారిని నివారించడంలో, వారిని ఆపడంలో కూడా విఫలమైన నేపథ్యంలో కొంత లక్ష్మారెడ్డి వైపు కొంత వ్యతిరేకత భావం కొనసాగుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ప్రకటించిన అనిరుద్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో కొంత కాంగ్రెస్ వైపు కొంత జడ్చర్ల నియోజకవర్గం చూస్తుందనే చెప్పొచ్చు. ఇక్కడ కూడా పోటీ నేనన్నట్టు కొనసాగనున్న నేపథ్యంలో రసవత్తరంగా సాగనున్నది. అయితే పోటీ ఇక్కడ కాంగ్రెస్
మరియు వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా అనిరుద్ రెడ్డి వర్సెస్ లక్ష్మారెడ్డిగా కొనసాగనున్నది. ఎందుకు అంటే అనిరుద్ రెడ్డి సొంత నియోజకవర్గం జడ్చర్ల కాగా లక్ష్మారెడ్డిది ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ఆవంచ గ్రామం. అయితే ఇక్కడ స్థానికేతర కొంత స్థానికేతర వ్యవహారం అనిరుద్ రెడ్డి ప్రచారం చేస్తుండడంతో అది పెద్దగా ఎఫెక్ట్ చూపకపోయినా ఏదైతే భూ కబ్జాలు కౌన్సిలర్ల ద్వారా లక్ష్మారెడ్డి వారిని నివారించే వైఖరి కొంత ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది. మరోవైపు అభివృద్ధి జడ్చర్లలో కొంత కనిపించినా కూడా కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించిందో 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలు చెప్పడంలో కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనిరుద్ రెడ్డి వర్గం కొంత ప్రధానంగా పాదయాత్ర ద్వారా గడప గడపకు వెళ్లి చెప్పిన నేపథ్యం ఉంది. మరోవైపు యువ నాయకుడు కావడంతో అనిరుద్ వైపు జడ్చర్ల చూస్తుందని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ అజాత శత్రువుగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉద్యమ నాయకుడిగా లక్ష్మారెడ్డి కొనసాగుతుండటంతో జడ్చర్లతో బాగా పెనవేసుకున్న అనుబంధం కూడా కొంత పాజిటివ్నెస్ లక్ష్మారెడ్డికి ప్లస్ కానున్న నేపథ్యంలో అనిరుద్ రెడ్డి పోటీ కొంత గట్టిగానే జరగవచ్చు ఇక్కడ పోటీ అన్నట్టు మనం అయితే చెప్పుకోవచ్చు వెన్నెల. అయితే ప్రధానంగా యువ నాయకునికి ఉద్యమ నాయకునికి జరుగుతున్న సమరంగా మనం కూడా దీన్ని చూడవచ్చు. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుని పాలమూరు జిల్లా వాసి కావడంతో కొంత ఎఫెక్ట్ రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ కూడా ఇక్కడ గతంలో మిర్జిల్లో జెడ్పీటీసీ చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంపాక్ట్ కూడా ఇక్కడ ఉండొచ్చని కూడా మనం చెప్పొచ్చు. అయితే దీంతో పాటు మొత్తంగా మనం జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుద్ రెడ్డి వర్సెస్ లక్ష్మారెడ్డిగా మనం ఈ పోటీ చూడాలి. ఇద్దరికి మధ్య ఇద్దరు 2 సింహాలు పోటీ పడితే విజయం కూడా ఎవరికే అతి స్వల్ప మెజార్టీతో ఎవరెవరు బయటపడే అవకాశం అయితే ఉంది వెన్నెల. అలాగే 2018లో దేవరకద్ర ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రణయ్? అలాగే ఓటర్ల సంఖ్య అక్కడ ఎలా ఉంది? యశ్వన్లా ఒకసారి దేవరకత్ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అండ్ దాంతో పాటుగా ఈ నియోజకవర్గం కింద దాదాపుగా కూడా 7 మండలాలు ఉన్నాయి. అండ్ దీంట్లో 2018కి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల జాబితా 2,05,324 మంది ఓటర్స్ ఉండగా ఇక్కడ గెలుపొందినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ గెలుపొందడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి వెంకటేశ్వర రెడ్డి 96,130 ఓట్లు 55.12% పోలింగ్ నమోదైంది. అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే పవన్ కుమార్ రెడ్డి 60,882 ఓట్లు 34.91% పోలింగ్ నమోదైంది. ఇక ఎస్ఎఫ్బి నుంచి వెంకటేశ్వర రెడ్డి 5,937 ఓట్లు ఇక 3.40% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి అక్కాని నరసింహలో 5,174 ఓట్లు 2.97% పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ 2023లో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది ప్రణయ్? 2023కు సంబంధించి ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 2,15,220 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 1,07,269 మంది పురుష ఓటర్లు ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,07,951 మంది మహిళా ఓటర్స్ కనిపిస్తా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి వెంకటేశ్వర రెడ్డి గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారో మరొకసారి ఆ నేతకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ నుంచి మధుసూదన్ రెడ్డి, ఇక బీజేపీ నుంచి ఇక్కడ అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు. అయితే ఇక్కడ ఆశావాహులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనం ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. దేవరకత్ నియోజకవర్గంలో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అని దాంతో పాటుగా ఇప్పటికే 2 సార్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటేశ్వర రెడ్డికి మరొకసారి టికెట్ కేటాయించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మరి ఈసారి హైట్రిక్ దిశగా ఉన్నాడా లేదా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మధుసూదన్ రెడ్డిని కేటాయించడం జరిగింది. మరి మధుసూదన్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా? ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున సీట్లు సాధించాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నది. అండ్ ఈ నేపథ్యంలో ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది? దేవరకద్ర నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత స్పెషల్ అని చెప్పుకోవచ్చు. దేవరకద్ర నియోజకవర్గంలో గత 2 సార్లు అల వెంకటేశ్వర రెడ్డి ఏకఛత్రాధిపతిగా ఇక్కడ కొనసాగుతున్నారు. ప్రజలు కూడా ఏదైతే సౌమ్యుడు సౌశీల్యుడు ఉత్తముడు అయిన వెంకటేశ్వర రెడ్డి వైపే ఉన్నారని చెప్పొచ్చు. దేవరకద్ర నియోజకవర్గంలో ప్రధానంగా గవినోల్లా మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ బీజేపీ నుంచి ఇప్పటికీ ఎవరికి టికెట్ కేటాయించకపోవడంతో మధుసూదన్ రెడ్డిపై కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఏదైతే పాజిటివ్నెస్ తోనే అక్కడ టికెట్ కేటాయించింది. అయితే ఈసారి మధుసూదన్ రెడ్డి గత ఏదైతే 2018 నుంచి కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాకపోతే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి చెక్ డ్యాంలు ద్వారా
మంచి రైతులకు దాదాపు 90-95% మంది రైతులకు సాగునీరు అందించేలా వ్యవహరించారు. అయితే ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మొట్టమొదటగా కర్వేనల్ రిజర్వాయర్లోకి నీరు తెప్పించే ప్రయత్నం అయితే మొదలు పెట్టారు. దాన్ని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని కూడా దేవరకొండ నియోజకవర్గ ప్రజలు కూడా విశ్వసిస్తున్నారని మనం చెప్పొచ్చు. ఇప్పటికైతే ఆల వెంకటేశ్వర రెడ్డికి ఎక్కడా నెగిటివ్నెస్ లేకపోవడంతో ప్రజలతో మమేకమై ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడు కానీ కూడా పిలిపించుకున్న నేపథ్యంలో ఈసారి దేవరకద్రలో ఆల వెంకటేశ్వర రెడ్డికి గెలుపు ఖాయమన్న దిశగా అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభావం ఇక్కడ అంతగా చూపనప్పటికీ 6 గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించిన నేపథ్యంలో కొంత కాంగ్రెస్ కూడా దేవరకొండ నియోజకవర్గంలో ఊపొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ అమరచింత మక్తల్ నియోజకవర్గం కాగా, ఆత్మకూరు అమరచింత మక్తల్ నియోజకవర్గం కాగా, మిగతా ఇక్కడ చిన్న చింతకుంట, తర్వాత దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మండలాలు దేవరకొండ నియోజకవర్గం. అయితే ఇక్కడ 2 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న నేపథ్యంలో కొంత భాగం మక్తల్కు, కొంత భాగం దేవరకొండకు వస్తున్నది. అయితే ఏదైతే ఆల వెంకటేశ్వర రెడ్డి పర్యటన ఏదైతే పర్యటిస్తున్నారో 2 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అక్కడ మక్తలు నియోజకవర్గం 2 మండలాలు వెళ్ళిపోగా ఇక్కడ మిగతా 3 మండలాలు దేవరకొండలో కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆల వెంకటేశ్వర రెడ్డి ఇంపాక్ట్ ఇక్కడ కొద్దిగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైతే అజాత శత్రువుగా కొనసాగుతున్న ఆల వెంకటేశ్వర రెడ్డి వైపే దేవరకొండ ప్రజలు చూస్తున్నారని కూడా మనము స్పష్టంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ ప్రభావం 6 గ్యారెంటీల ద్వారా ఉన్నప్పటికీ అంత పోటీని ఇవ్వకపోవచ్చు అని కూడా మనం ఒక రకంగా చెప్పొచ్చు. ఆల వెంకటేశ్వర రెడ్డికి ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరున్నది. అయితే ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట గెలిచే సెగ్మెంట్ గా కూడా మనం దేవరకొండ చెప్పుకోవచ్చు. వెన్నెల చూసుకున్నట్టయితే ప్రదీప్, ఇక్కడ ఏదైతే వెంకటేశ్వర రెడ్డి ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన దాదాపు 35,248 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ పవన్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు మధుసూదన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంత కొంత ప్రభావం లేదని చెప్పొచ్చు వెన్నెల. అయితే అక్కడ సీనియర్ నేత ప్రదీప్ కుమార్ గౌడ్ కూడా తనకు టికెట్ కావాలన్న పట్టుదలతో కొంత వ్యతిరేకత భావం ఉన్నది. గతంలో కూడా ప్రదీప్ కుమార్ గౌడ్ పై ఆరోపణలు ఉన్నాయి. బీజేపీకి కొంత చేసినట్టు గత 2018 ఎన్నికల్లో బీజేపీకి చేయడం వల్లనే బీఆర్ఎస్ కు చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయిందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే గతంలో కూడా ఇక్కడ 3 వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రశాంత్ రెడ్డి ఏదైతే టిపిసిసి కార్యవర్గంలో ఉన్నారో ప్రధాన కార్యదర్శిగా, మరియు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, గవిండ్రాల మధుసూదన్ రెడ్డి, ఈ ముగ్గురు మధ్య కాంగ్రెస్ పార్టీ 3 విభాగాలుగా విడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఏదైతే కొంత బలపడిందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి ఈసారి వాళ్ళు కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ సపోర్ట్ చేయకపోతున్న అన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఉండగాక మొన్న డిసిసి కార్యాలయంలో కూడా కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ అనుచరులు కూడా కొంత వీరంగా సూచిస్తున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్నది అయితే మనకు సంకేతాలు అందుతున్నాయి. ఏదైతే 6 గ్యారెంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభావం చూపినప్పటికీ ఆల వెంకటేశ్వర రెడ్డి గెలుపు మాత్రం ఆపలేదన్నట్టు కూడా మనం చెప్పొచ్చు వెన్నెల. అలాగే మక్తల్లో 2018లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రణయ్? ప్రధానంగా చూస్తున్నట్టయితే అక్కడ ఓటర్ల సంఖ్య ఎలా ఉంది? ఒకసారి మత్కల్ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ నియోజకవర్గం కూడా 2009లో ఏర్పడిన నియోజకవర్గం అని చెప్పుకోవాలి. అండ్ దాంతోపాటుగా ఈ నియోజకవర్గంలో కూడా 5 మండలాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే 2014, 2018లో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక 2018లో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 2,05,431 మంది ఓటర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పార్టీ చూసుకున్నప్పటికీ 26,906 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ పొందిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 2018లో ఏ
పార్టీల నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి చిట్టం రామ్మోహన్ రెడ్డి 78,538 ఓట్లు, 47.77% పోలింగ్ నమోదైంది. ఇక ఇండిపెండెంట్ గా జలంధర్ రెడ్డి 31,258 ఓట్లు, దాదాపు 18.40% పోలింగ్ నమోదైంది. ఇక టీడీపీ నుంచి దయాకర్ రెడ్డి 26,448 ఓట్లు, 16.09% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే కొండయ్య 20,131 ఓట్లు, 12.24% పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల జాబితాలో ఉంది ప్రణయ్. ఒకసారి 2023కు సంబంధించినటువంటి టోటల్ ఓటర్ల జాబితా మనం చూసుకున్నట్లయితే 2,21,470 మంది ఓటర్స్ ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ పురుష ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే 1,09,599 మంది పురుష ఓటర్స్ ఉంటే, మహిళా ఓటర్లకు సంబంధించి 1,11,870 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. ఇతరులకు సంబంధించి ఒక ఓటు కనిపిస్తా ఉంది. అలాగే 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ పడ్డారో చూద్దాం. ఇక బీఆర్ఎస్ నుంచి చిట్టం రామ్మోహన్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి వాకిటి శ్రీహరి, ఇక బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మీరు అన్నట్టు గతంలో 2 సార్లు చిట్టం రామ్మోహన్ రెడ్డి గెలుపొందారు. మరి ఈసారి చిట్టం రామ్మోహన్ రెడ్డి గెలుపొందుతారా లేకపోతే ఇతర పార్టీ నేతలు ఏమైనా వచ్చే అవకాశం ఉందో ఒకసారి ప్రదీప్ అడుగుదాం. ప్రదీప్, చెప్పండి, ప్రస్తుతం మక్తల్లో పరిస్థితి ఎలా ఉంది? అయితే గతంలో గెలుపొందిన చిట్టం రామ్మోహన్ రెడ్డి మరొకసారి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఈసారి కాంగ్రెస్ గానీ బీజేపీ గాని వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రధానంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు. అయితే అక్కడ ఆశావాహులు ఎవరున్నారు, ఎంత మేరకు ఉన్నారు? అయితే ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశాలు బీజేపీ నుంచి కనిపిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి ప్రణయ్? వెన్నెల మక్కల్ నియోజకవర్గంలో ఈసారి పోటాపోటీ ఉండబోతుందని మనం చెప్పొచ్చు. ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ చిట్టం రామ్మోహన్ రెడ్డికి అక్కడ వ్యతిరేకత భారీ స్థాయిలో ఉందని మనం చెప్పొచ్చు. మరియు కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు, మంచి పేరున్న వ్యక్తి ఏదైతే వాకిట శ్రీహరికి ఈసారి అధిష్టానం సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించడంతో అక్కడ కాంగ్రెస్ వైపు మక్కల్ ప్రజలు మళ్ళారనే మనం చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ నుంచి ఇప్పటికైతే బీజేపీ అధిష్టానం ప్రకటించినప్పటికీ అక్కడ గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి బాగా ఏదైతే 31,000కు పైగా ఓట్లు తెచ్చుకున్న జలంధర్ రెడ్డి వైపే బీజేపీ అధిష్టానం చూస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈసారి 2018లో ఉన్న బీజేపీ ఎఫెక్ట్ ఈసారి ఇక్కడ ఉండకపోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు బీజేపీకి సంబంధించిన జలంధర్ రెడ్డి గట్టి పట్టున్న నేతగా నియోజకవర్గంలో బాగా పర్యటించారు. అయితే లాస్ట్ చివరి అంకంలో బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా జలంధర్ రెడ్డి వేశారు. అయితే అక్కడ ఏదైతే కొండయ్యకు టికెట్ కేటాయించడంతో అంత ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు గత 2 పర్యాయాలు చిట్టం రామ్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎటువంటి అభివృద్ధి సాగునీరు తేవడంలో కొంత విఫలమైన నేపథ్యంలో చిట్టం రామ్మోహన్ రెడ్డి వైపు ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్తున్నా అడ్డుకునే పరిస్థితి అయితే మక్తల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. అక్కడ ఏదైతే సర్వేల ఆధారంగా కేటాయించిన వాకిటి శ్రీహరి వైపు బీసీ సామాజిక వర్గం నేత కావడంతో యువ నాయకుడు, ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలతో మమేకమైన వ్యక్తి వాకిట శ్రీహరికి పాజిటివ్నెస్ ఉండడంతో అక్కడ శ్రీహరి గెలుపు ఖాయమన్నట్టుగా మనకు మక్తల్ నియోజకవర్గాల్లో ప్రజలు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఇప్పటికైతే 6 గ్యారంటీల ద్వారా టికెట్ కేటాయించినప్పటికీ కూడా ప్రజల్లో తిరుగుతున్నటువంటి వాకిటి శ్రీహరి ఇప్పుడు టికెట్ కేటాయించడంతో పూర్తి స్థాయిలో తన ప్రచారం మొదలు పెట్టారని చెప్పొచ్చు. 6 గ్యారంటీలను ఇప్పటికే గడప గడపకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్న శ్రీహరి ఈసారి మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇవ్వబోతున్నట్టు కూడా మనం చెప్పొచ్చు. మరోవైపు ఈసారి మక్తల్ నియోజకవర్గ ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల ద్వారా ఇప్పటికే ప్రజల మనసు చూరగొన్న నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి సాగునీరు తేవడంలో, తర్వాత రుణమాఫీ చేయడంలో కూడా సక్సెస్ అయిన కాంగ్రెస్ పార్టీ వైపు మక్తల్ ప్రజలు చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పోటీ అంతా ఒకవైపే ఉండడంతో కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారని కూడా మనం చెప్పొచ్చు. వాకిటి శ్రీహరి కూడా గెలుపు గురంగా కూడా మనం భావించవచ్చు. వెన్నెల
రైట్, మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో 7 నియోజకవర్గాలకు గాను దాదాపుగా కూడా 5-6 నియోజకవర్గాలలోనే కాంగ్రెస్ హవా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక 1 లేదా 2 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే క్లియర్ కట్ గా గ్రౌండ్ రిపోర్ట్ లో మనకు క్లారిటీ కనబడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్తా ఉంది, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తా ఉంది. అండ్ దాంతో పాటుగా ఈ 6 గ్యారంటీలు అనేది కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలోనే మహబూబ్నగర్ పూర్తి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో క్యాడర్ పెరుగుతా ఉంది. అండ్ దాంతో పాటుగా రాహుల్ గాంధీ కావచ్చు అండ్ ఇతర నాయకులు కూడా అక్కడే పర్యటిస్తా ఉన్నారు. మరోవైపు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత జిల్లా కావడంతో అండ్ దాంతో పాటుగా కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ఆ ప్రాంతానంతా కూడా కైవసం చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక ఇది వాటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.